దేవవరప్రసాద్ వెనకబడిన వర్గంలో పుట్టి పేదరికం పడగలో పెరిగి ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఎదిగిన దేవవరప్రసాద్ గారు ఎందరికో ఒక మహోన్నత స్ఫూర్తి. గలగలా పారే గోదావరి గట్టున ఓ చిన్న మొక్కగా మొదలై ఎందరికో నీడనిచ్చే ఓ మహావృక్షంగా ఎదిగిన ఓ సేవామూర్తి ప్రస్థానమిది. వశిష్ఠ గోదావరి ఒడ్డున డిండి అనే ఓ మారుమూల గ్రామంలో దేవవరప్రసాద్ గారి ప్రయాణం మొదలైంది. రామరాజులంక, శివకోటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి మల్కిపురం, రాజోలు, నర్సాపురం కళాశాలల్లో పై చదువులు అభ్యసించి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి పూర్తి చేశారు. ఆ తరువాత ఎంతో కష్టపడి స్వయం కృషితో ఐఏఎస్ సాధించారు. అణగారిన వర్గం నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఎదిగి తెలుగు ప్రజల ప్రగతికి ఎనలేని కృషి చేసి రిటైర్ అయినారు. కలెక్టర్ గా లక్షలాది పేదల కన్నీళ్లు తుడిచిన ఆయన ఇప్పుడు కోట్లాది నిరుపేదలు, దళితుల తలరాతలు మార్చేందుకు సిద్ధమయ్యారు. జనం కోసం జీవిస్తేనే చరిత్రలో నిలుస్తావు అన్న అంబేద్కర్ మాటల స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని ప్రజాసేవ అనే ఎజెండాతో రాజకీయ నాయకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. జనసేవలో మమేకం అయ్యేందుకు జనసేనతో నేను సైతం అంటున్నారు. ఐఏఎస్లుగా అధికార దర్పం ప్రదర్శించే ఎంతో మంది మధ్య తమదైన కార్యదీక్షతో చెరగని ముద్ర వేసిన నిప్పు లాంటి అతి కొద్ది మంది అధికారులలో దేవవరప్రసాద్ గారు ముందు ఉంటారు. జాయింట్ కలెక్టర్, కమిషనర్, కార్యదర్శి వంటి వివిధ హోదాల్లో తెలుగువారి అభ్యున్నతికి సర్వదా శ్రమించారు. ఎస్సీ కార్పొరేషన్లో జోగినీలు, సఫాయి కర్మచారీల పునరావాసంలో విస్తృత చొరవ చూపారు. వారి సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేడిసి నుంచి పెద్ద ఎత్తున లోన్లు ఇప్పించి యువతకు ఉపాధి మార్గాలు చూపించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ దుకాణాల్లో మొట్టమొదటిసారిగా ప్యాకెట్ల రూపంలో 9 నిత్యావసర సరుకుల సరఫరా అనే పథకం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఆయనే. తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్సిఐకి ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రన్న బీమా పథకాన్ని రూపొందించి 3 లక్షల మంది కార్మికుల కుటుంబాలకు అక్షరాల 3,000 కోట్ల రూపాయలు అందించేలా ఆలోచన చేసిన ఘనత దేవవరప్రసాద్ గారిది. ఈ అద్భుత పథకాల అమలు ద్వారా దేశంలోనే ఆయన ఒక రోల్ మోడల్ గా నిలిచారు. కానీ ఇవేవి ఆయన మనసుకు పూర్తి తృప్తిని ఇవ్వలేదు. గుండెల నిండా ఉన్న అంబేద్కర్ భావజాలం సమాజానికి ఇంకా ఏదో చేయాలని తప్పించింది. విలువలు, వ్యక్తిత్వం విషయంలో ఎన్నడూ రాజీ పడని ఈ విశ్రాంత అధికారి ఇప్పుడు తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చే ప్రజాసేవను మరింత విస్తృతపరిచేందుకు రాజకీయ రంగం వైపు నడిచారు. జనహితమే తన హితమనే అభ్యుదయ భావజాలం ఉన్న పవన్ కళ్యాణ్ గారి వైపు ఆటోమేటిక్ గా అడుగులు పడ్డాయి. ఆయన ఐఏఎస్ గా రిటైర్ అయ్యారు, కానీ సేవాభావం నుంచి కాదు. అమ్మతో ఉండేది పేగుబంధం, పుట్టిన ఊరితో ఉండేది వేరుబంధం. ఆ మూలాలను వెతుక్కుంటూ తనను ఇంతటి వాడిని చేసిన రాజోలుకు పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో సేవలందించాలని ఆయన సంకల్పం తీసుకున్నారు. కోనసీమ అంటే చుట్టూ పచ్చని పైర్లు, వాటికి సైనికుల్లా కాపలా కాసే కొబ్బరి చెట్లు, పిల్ల కాలువలు, మైమరపించే పల్లె అందాలు గుర్తుకు వస్తాయి. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఇక్కడ చుట్టూ నీళ్లు, అలాగే జనానికి కూడా కళ్ళ నిండా కన్నీళ్లు, బ్రతుకు నిండా కష్టాలు కూడా ఉన్నాయి. ప్రజల కష్టాలను తొలగించాలంటే స్థానిక పరిస్థితులు అర్థం కావాలి. ఏం చేస్తే వారి బాధలు తీర్చవచ్చో తెలిసి ఉండాలి. ఈ విషయాలపై ఇక్కడే పుట్టి పెరిగి ఐఏఎస్ గా పనిచేసిన దేవవరప్రసాద్ గారికి సంపూర్ణ అవగాహన ఉంది. కోనసీమలోని ఎస్సీల అభివృద్ధికి కృషి చేయడానికి, వారి సమస్యలు తీర్చడానికి వరప్రసాద్ గారు బలంగా నిలబడ్డారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ఇక్కడి కార్మికుల, చిరుద్యోగుల సంక్షేమానికి నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. కోనసీమ వాసుల చిరకాల కోరిక అయిన రైలు ప్రాజెక్టును, సఖినేటిపల్లి బ్రిడ్జు ప్రాజెక్టును పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే రోడ్లు, కాలువలు, ఏటిగట్లు బాగు చేయాలని ఆయన నిశ్చయించుకున్నారు. కన్న తల్లి లాంటి కోనసీమ రుణం తీర్చుకోవటానికి ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా మన ముందుకు వచ్చారు. మన ప్రాంత బాగు కోసం ప్రజలంతా ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే కోనసీమను అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టగలిగే శక్తియుక్తులు కలవారు దేవవరప్రసాద్ గారు. కాబట్టి అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు తీయించేందుకు కృత నిశ్చయంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవవరప్రసాద్ గారికి అండగా ఉండాలని రాజోలు ప్రజలకు పేరు పేరున ఇదే మా విజ్ఞప్తి.